నమస్తే మామ. యాక్చువల్గా ఇవాళ మలయాళం మూవీ చూసిన ఒకటి. నిన్ననే రిలీజ్ అయింది. చూద్దాం అనుకుంటాను. ట్రైలర్ చూసిన కాడి నుంచి సరే చూద్దాంలే ఈ సినిమా. ఎందుకంటే హీరో వచ్చి టొమినో థామస్, మలయాళంలో మంచి యాక్టర్. ఒకవేళ టొమినో థామస్ ఎవరు తెలియకపోతే మున్నన్ మురళి అని ఒక సినిమా ఉంది. ఇంకా 2018 ఫ్లడ్స్, కేరళ ఫ్లడ్స్లో అని ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఉన్నాడు. అట్లాగే లూసిఫర్లో మన మోహన్ లాల్ తమ్ముడికి యాక్ట్ చేసిండు. సో ఆయన టోనో థామస్. తెలియని వాళ్ళకి చెప్తాను, చాలామందికి ఆయన తెలుసు. అండ్ చాలా మూవీస్ చేసిండు. ఈ మధ్యలో కూడా ఒక పోలీస్ మూవీ వచ్చింది, అది కూడా బాగుంది. అండ్ ఈ మూవీకి వచ్చేసరికి టోనో థామస్ 3 క్యారెక్టర్లు ప్లే చేసిండు ఏఆర్ఎం మూవీలో. 3 క్యారెక్టర్లు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. 3 జనరేషన్కి సంబంధించిన క్యారెక్టర్స్. అండ్ 3 హీరోయిన్స్ ఉంటారు ఈ సినిమాలో. ఒకళ్ళేమో సురభి, ఆమె మలయాళం యాక్టర్. ఒకళ్ళేమో ఐశ్వర్య రాజేష్, ఆమె మనకు తెలుసు, తెలుగు చేస్తుంది, మలయాళం తమిళ్ చేస్తుంది. అట్లాగే కృతి శెట్టి, ఉప్పెన సినిమాలో హీరోయిన్ అమ్మాయి. 3 క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అండ్ 3 క్యారెక్టర్లకి వాల్యూ యాడెడ్ ఉంది. అంటే ఏదో హీరోయిన్ వచ్చింది ఇట్లా అట్లా కాకుండా 3కి. అండ్ ఈ టొమినో థామస్ చేసిన 3 క్యారెక్టర్లలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, మున్నల్ని మనియాన్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ క్రేజీ ఉంటుంది. అజయ్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అండ్ కుంజల అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ 3 క్యారెక్టర్లు చాలా క్రేజీ ఉంటాయి. 3 క్యారెక్టర్లకి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, అసలు చాలా డిఫరెంట్ ఇచ్చేయండి. ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ వేరియేషన్స్ కానీ చాలా బాగా చూపించండు టొమినో థామస్. 3 ఆయనే చేసిండు. అండ్ కాన్సెప్ట్కి వచ్చేసరికి స్టార్టింగ్లో ఒక అడ్వెంచర్ జరుగుతుంది ఆ ఊర్లో. అడ్వెంచర్ జరిగితే ఆ అడ్వెంచర్ జరిగినాక ఓ ఊరి రాజు ఉంటాడు. ఆ రాజు ఏదైతే అడ్వెంచర్ జరుగుతుందో దాన్ని ఒక అద్భుతమైన శిల్పంగా చెక్కిస్తాడు. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుంది తర్వాత అనేది కాన్సెప్ట్. దాన్ని ఆ శిల్పాన్ని ఏం చేస్తారు, బేసిక్ ఏంటంటే యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇది. ఆ శిల్పం ఎట్లా దొంగలించబడుతుంది, ఎవరు దొంగలిస్తారు, ఏం జరుగుతుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో అనేది ఇక సినిమా పోతూ ఉంటే ఇక అప్పటి నుంచి ఇక సినిమా ఒక థ్రిల్లింగ్ ఆస్పెక్ట్లో అండ్ అడ్వెంచరస్ ఆస్పెక్ట్లో నడుస్తూ ఉంటుంది. అండ్ రైటర్ వచ్చేసి సుజిత్ నంబియార్ అని రాసిండు. చాలా బాగా రాసిండు. రైటింగ్స్ మాత్రం బాగా రాసిండు. ఒక 3 క్యారెక్టర్లని అట్లా డిజైన్ చేయడం అంటే నాకైతే బాగా అనిపించింది. అండ్ అట్లాగే డైరెక్టర్ వచ్చేసి ఆయన పేరేంటి, జితిన్ లాల్ ఏదో ఉంది, జితిన్ లాల్ సంథింగ్. ఆయన కూడా చాలా బాగా తీసిండు. అండ్ ఇక తెలుసుగా అడ్వెంచరస్ థ్రిల్లింగ్ అంటే మనకి దాంట్లో గ్రాఫిక్స్ అండ్ చాలా ఇంకా ఆ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ అవి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్, ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజ్ సినిమాకి. అండ్ థామస్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోరు భలే ఇచ్చిండు. అండ్ ఫైట్ సీన్స్ కూడా బాగుంటాయి సినిమాలో. ఈ వీకెండ్ ఈ సినిమా కూడా ఒక అడ్వెంచర్ మూవీ చూడాలనుకుంటే పోయి చూసేయండి. వర్త్ వాచింగ్ మూవీ. వెళ్ళొచ్చు పోయి ప్రశాంతంగా కూర్చొని. బట్ బోరింగ్ కూడా ఉంటుంది, అట్లాగే బాగుంటుంది. స్టోరీ మూవీ, స్టోరీ లేదు చికాకు ఉంటుంది ఇట్లా. స్టోరీ మూవీ, హై మూమెంట్స్ ఉంటాయి, అట్లాగే బోరింగ్ మూమెంట్స్ ఉంటాయి. సినిమా కూడా బాగుంటుంది. పోయి చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. ఎంజాయ్.